రైతులకే పరిమితం, దేవుడి ముందు చేయడానికే ఉంది అని ఆ పని చేయడం మొదలుపెట్టాం. అనూహ్యంగా అక్కడ జరిగే అన్నదానంలో పాల్గొన్న తర్వాత అక్కడ వాళ్ళందరికీ వంట, ఇప్పుడు ఈ హైదర్స్ అయిన ఉన్నాయి. అన్నదానం అంటే చాలా ఈజీ. ఇదివరకు ఏంటంటే ఒక్కొక్క అమ్మ దగ్గరికి పోయి ఒక్కొక్క గిన్నె అండా తీసుకుని వచ్చి దాని మీద చాక్పీసులతో పేర్లు రాసి వంట చేసి వడ్డించి మళ్ళీ వాటిని చేర్చడం అనేది పెద్ద బ్రహ్మప్రళయం ఉండేది. అటువంటి రోజుల్లో ఆఖరికి ఆ ఇస్త్రాకులు కూడా తీసేసి వాటినంతా పూర్తి పెట్టిన తర్వాత ఒక 6 నెలల పాటు ఒక సంతృప్తి ఉండేదన్నమాట. దానికి విలువ లేదు, దాన్ని వెలకట్టలేని సంతృప్తి ఉండేది. మళ్ళా ఎప్పుడు కొత్త క్యాలెండర్ వచ్చినా, ఎప్పుడు విజయదశమి వస్తుంది, ఎప్పుడు గురు పూర్ణిమ వస్తుంది అని చూస్తూ ఉండేవారు. సో ఇటువంటి అనుభూతి రోజు ఉండాలి. కేవలం 7 రూపాయలతో ఎవరిని అడగకుండా ఆశ్రమాన్ని ప్రారంభించాం. రోజులో ఉన్న 7 రూపాయలతో ఆనాడు అందరూ నేను ధైర్యంగా అని డబ్బు ఎక్కడ చేస్తావు, నీకు డబ్బులు ఎలాగా, డబ్బు ఎలాగా, అదేమో అయితే ఇలా ప్రమాదం జరిగింది, నేను జైల్లో కడతా, పిల్లలకి ఏదైనా హాని జరిగింది అంటే 2 సుందరాలు నేనుండగా నీకు భయం ఎలా. చిన్నప్పటి నుంచి సాయిబాబు నా భక్తిని ఉండదు అనే ధైర్యంతో ప్రారంభించాం. నేడు 15 సంవత్సరాలు అయింది. ఒకప్పుడు ఫస్ట్లో తీసుకొచ్చిన పిల్లలు మనల్ని మంచాలకు కట్టేసి పారిపోయారు, మన గాయపరిచి పారిపోయారు, ఆ తలుపులను కూడా పెరిగి పారిపోయారు, మన లోపల పెట్టి ఇంపు పెట్టేవాడు. మనం చంపాలని ప్రయత్నం చేశారు. ఆనాడు మనం భయపడకుండా జరగకుండా సాయిబాబా గారిని మనం తెలుసుకుని మనం ఈ కార్యక్రమాన్ని చేస్తాము. ప్రతిరోజు ఆయన నామస్మరణతో మనం చేయడం, ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు ఆయన పాదాలు మీద పెట్టి వాడుకోవడం, చెప్పులతో సహా. అలాగే మనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఎదురుగా నిలబడి చెప్పుకోవడం, ఏదైనా ప్రశంస వచ్చినప్పుడు సాయినాథార్పణం అని మనం అనుకోవడం, అన్నీ ఆయనే నడిపిస్తాడు. ప్రతిదీ ఆయన చిత్తం అనుకునే మనం పనిచేస్తున్నాం. ఇందాక గురువు గారు చెప్పినట్టుగా 11 గంటలకు బియ్యం లేనప్పుడు కూడా మా అకౌంటెంట్ గారు అందరూ ఆందోళన చెందుతుంది. మీరేం ఆందోళన చెందదు సార్, ఇది బాబా గారి ఆశ్రమం, అన్నీ ఆయన ఏర్పాటు చేస్తామంటే 11:30కి భోజనం వచ్చి మనం జరుపుకున్న రోజు ఉంది. కానీ ఏ రోజు ఎవరిని విరామం అడగలేదు. ఎవరైనా స్పందించి ఇచ్చినవే తీసుకున్నాం. కానీ 15 సంవత్సరాల నుంచి ఎక్కడా బాహాటంగా వెళ్ళి విరాళాలు సేకరించలేదు ఈ పని. ఎందుకంటే ఆయన ఇల్లు, ఆ ఇంటిలో ఉండేదందరూ ఆయన కాబట్టి మమ్మల్ని ఎలా పెంచాలో ఆయనకి బాగా తెలుసు. పిల్లలు వాళ్ళ యొక్క నోటికి వచ్చిన అలవాటు ప్రకారం నన్ను డాడీ అన్న, మా అందరికీ డాడీ షిరిడి సాయిబాబా అంటే ఇది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటే వెంటనే రావాల్సింది. మేము చైల్డ్ ఆశ్రమానికి పేరు పెట్టుకున్న ఈ షిరిడి సాయిబాబా నికేతన్ అని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ మంచి ఈ సమ్మేళనంలో, ఈ మహాపురుషుల సమ్మేళనంలో పాల్గొని మేము కూడా కొంత పని చేసేదానికి అవకాశం కల్పించినటువంటి ఈ సాయి భరద్వాజ మాస్టర్ గారి శిష్య బృందం, వారి భక్త బృందం అందరికీ కూడా మేము శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాము. మీ అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తూ శ్రీ సాయి జగన్ వారిని నేను ఎల్లప్పుడూ కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. శ్రీ గురు నాకు సరిగ్గా మాట్లాడతాను సార్. ఎందుకైనా నువ్వు పని చేస్తావు, చెయ్యి, బాగా చేస్తాడు. ఒక్క నిమిషం నన్ను శరత్ని గౌరవించుకున్నాను, సాయి భక్తుల్ని గౌరవించాను, మాస్టర్ గారి అంతరంగా నేను గౌరవించాను. సో సాయి ప్రసాద్ ఎవరిగా కొంచెం ఆలోచించాడు. ఈయన ఈ బస్సులో వెనక్కి కూర్చున్నాను. ఏడు ఆత్మీయుడు, చాలా సంవత్సరాల పాటు నాతో పాటు వివిధ సత్సంగాలకు వచ్చిన వారు అయిన శ్రీ ఎం